ఏర్పడి ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ఒక పక్కన సంబరాలు జరుపుకుంటున్నారు. ఏం చేసిరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటుంది. ఈరోజు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అనేకమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తా ఉన్నాం. కానీ దున్నపోతు మీద వర్షం కురిచినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాంట్రాక్ట్ వచ్చే కమిషన్లు వచ్చే వాటికే స్పందిస్తా ఉన్నారు. కమిషన్లు వచ్చే వాటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తా ఉంది. ఈరోజు ఏడాది పాలనలో విద్యార్థులు ఆగమైనారు. ఎందుకంటే విద్యార్థులు ఒక వైపులు దీక్షలు చేస్తా ఉన్నారు, రాస్తారోకాలు చేస్తా ఉన్నారు, బంధులు చేపడతా ఉన్నారు. ప్రభుత్వం ఒకవైపు సంబరాలు చేసుకుంటా ఉంది. గాడి తప్పిన విద్యా వ్యవస్థ, అయోమయ స్థితిలో విద్యార్థులు, గాలిలో దీపంగా మారిన విద్యా వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినప్పటికీ కూడా ఈరోజు ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు నిర్వీణమైన పరిస్థితి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేకమైన విద్యార్థులు ఈరోజు మధ్యలోనూ చదువులు ఆపేస్తా ఉన్నారు. మరియు వాళ్ళు ఉన్నతమైన విద్యకు దూరం అవుతా ఉన్నారు. మరి జాబులు వస్తే కూడా జాబులు పోని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈరోజు ఫీజులు కట్టలేక మధ్యలో చదువు ఆపేసి ఈరోజు రోజు కూలకి వెళ్తా ఉన్నారు, క్యాటరింగ్ పనులకు వెళ్తా ఉన్నారు. మరి రైతులేమో అప్పుల పాలైతా ఉన్నారు, తల్లిదండ్రులేమో పుస్తకాలు అమ్ముకొని ఈరోజు ఫీజులు కడతా ఉన్నారు. కొన్ని కాలేజ్ యాజమాన్యాలు చెల్లించిపోయి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని కాలేజీలు అయితే స్కాలర్షిప్ ఇస్తలేదు, మీరు కట్టాల్సిందే అని చెప్పి తెగించి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈరోజు విద్యార్థుల రాజకీయ పరంగా మీకు ఏమైనా ఉంటే గత ప్రభుత్వం మీద ఉంటే మీరు రాజకీయ పరంగా చూసుకోవాలి తప్ప ఇలా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఒక వైపు ఏమో రాజకీయ కుట్ర చేస్తా ఉన్నారు. మా విద్యార్థులు 16,75,000 మంది విద్యార్థుల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతా ఉంది. ఈరోజు కృష్ణన్న గారి పోరాటం ఫలితం వల్ల అనేకమైన విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ గొప్ప స్కీమ్ వచ్చింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ గొప్ప స్కీమ్ ద్వారా తోపుడు బండి వాళ్ళ పిల్లలు, రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు, అనేకమైన విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్, మరి అమెరికాలో అనేకమైన విదేశాలలో స్థిరపడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు మేము విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా కూడా ఈరోజు గాలిలో దీపంగా మారిన విద్యా వ్యవస్థ కేవలం లిక్కర్కు ఒక శాఖ మంత్రి పెట్టారు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. కొత్త బాటిల్ తీసుకొస్తా అంటారు కానీ విద్య కొత్త కోర్సులు విద్యా వ్యవస్థలో తీసుకొస్తలేరు. ఈరోజు మూసికి నిధులు కేటాయిస్తా అంటారు కానీ యూనివర్సిటీలకి, మా విద్యార్థులకి, మరి బీసీ హాస్టల్స్ లకి, మరి స్కాలర్షిప్ లకు నిధులు కేటాయిస్తలేరు. ఈరోజు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో 20,000 స్కాలర్షిప్ ఇస్తా ఉన్నారు, కర్ణాటకలో 15,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. కానీ ధనిక రాష్ట్రం అన్ని రకాలుగా అంటే దేశంలోనే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రాజధాని గొప్పగా పేరు చెప్పుకుంటాను నిధులలో. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5,500 కోట్లు కేటాయిస్తా ఉంది. అది కూడా స్కాలర్షిప్లు పెండింగ్ చేపడతా ఉన్నారు. సంక్షేమ హాస్టల్ పరిస్థితికి అయితే మరీ అధ్వానంగా తయారైంది. ఒక్క భవనం కూడా రాగానే కొత్త విగ్రహాలు కట్టడానికి శ్రీకారం చుడతారు, కొత్త భవనాలు కట్టడానికి శ్రీకారం చుడతారు. కానీ మా భావి దేశ పరిధిలో విద్యార్థులు చదువుకుంటారు. దాని లోపల హాస్టల్స్ లో ఒక కలెక్టర్ తయారవుతారు, ఒక ఐఏఎస్ తయారవుతారు, ఒక ఐపీఎస్ తయారవుతారు, మంచి కృష్ణ లాంటి లీడర్లు తయారవుతారు. అట్లాంటి హాస్టల్స్ లో ఈరోజు సంక్షేమ హాస్టల్స్ లో సన్న బియ్యం పెట్టి, క్వాలిటీ ఫుడ్ పెట్టి, ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో బిల్డింగ్ కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒక్కొక్క రూమ్ లో 30 మందిని 40 మందిని ఒకటే రూమ్ లో పెట్టి, అది కూడా సొంత భవనాలు కాకుండా రెంటెడ్ భవనాలు పెట్టి వాళ్ళకి రెంట్ కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కేటాయించుకుంటా మరి ఏ విధంగా విద్యార్థులు చదువుకుంటారు? ఒక రూమ్ లో 30 మంది అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటది? వాళ్ళకి అంటు వ్యాధులు వస్తా ఉన్నాయి. ఒక 15 రోజులు ఇక్కడ హాస్టల్లో గడుపుతుంటే ఒక 15 రోజులు జ్వరాల ద్వారా లేకపోతే అనేకమైన వ్యాధుల ద్వారా ఒక 10 రోజులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి సంక్షేమ హాస్టల్స్ ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ అందరు మంత్రులలో సీతక్క అంటే మాకు అపారమైన గౌరవం. గురుకుల పాఠశాల కుట్ర జరుగుతుంది, ఇది ప్రతిపక్షాల కుట్ర, త్వరలోనే బయట పెడతామని చెప్పి సీతక్క గారు స్టేట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇంకెంతమంది చనిపోతే తప్ప మీరు బయట పెట్టరు? ఇప్పటికే 44 మంది చనిపోయారు, సరిపోరా? 1200 మంది అస్వస్థకు గురయ్యారు, సరిపోరా? బయట పెట్టండి. ఇది రాజకీయ దానికి తెర లేపద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రి వర్గానికి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతో మంది తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలో మా పిల్లలు వేయాలని చెప్పి కలలు కనేవారు. అదే తల్లిదండ్రులు
గురుకుల పాఠశాలలు వేసినందుకు కన్నీరు కార్చే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఈ రోజు 6 లక్షల పైచలకు స్ట్రెంత్ ఉండాల్సిన గురుకుల పాఠశాలలో ఈరోజు 1,00,000 తగ్గి 5 లక్షలకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒక విద్యాశాఖనేమో ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఆయన విదేశాల పర్యటనకు పోతారు, విదేశాలకు తిరుగుతారు. ఢిల్లీకి దాదాపు ఇప్పటికి 20 సార్లు పోయినారు. మరి ఏం చేయడానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఢిల్లీ పర్యటనలు, మీరు విదేశీ పర్యటనలు, మరి ఈ ఉత్సవాల పర్యటనలు, రంగులేస్తా ఉన్నారు, బొమ్మలు దింపుతా ఉన్నారు, టెంట్లు వేస్తా ఉన్నారు. అవన్నీ వృధా ఖర్చు. ఒకవైపు విద్యార్థులు రోడ్డెక్కి ఆర్ధనార్థాలు పెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా? మీరు విదేశాల ట్రిప్పులే మీకు ఎక్కువనా? మీరు ఒక వైపు ఉద్యోగాలు భర్తీ చేయకుండా అన్ని కార్పొరేషన్ చైర్మన్లు అన్ని భర్తీ చేస్తా ఉన్నారు. మా విద్యార్థులకేమో స్కాలర్షిప్లు పెంచారు. ఒకవైపు ఎమ్మెల్యే జీతాలు పెంచుకురు, మంత్రుల స్కాలర్షిప్లు పక్క రాష్ట్రాలు 20,000 ఇస్తుంటే 15,000 ఇస్తుంటే 5,500 ఇచ్చుకుంటూ ఎన్ని రోజులు మా విద్యార్థుల భవిష్యత్తు చెలగాట మాడతారని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం. అంటే ఇప్పుడు మా విద్యార్థులు స్కాలర్షిప్ ఇవ్వాలన్నా లేకపోతే మా స్కాలర్షిప్ పెంచాలన్నా ఇప్పుడు ఎలక్షన్స్ రావాలా? ఎలక్షన్స్ టైంలో పెంచుతారా? ఇది మీకు న్యాయమా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ఒక్కసారి కృష్ణన్న గారు అంటా ఉన్నారు, అనేకమైన పోరాటాల ద్వారా, మిలిటెంట్ ఉద్యమాల ద్వారా ఈరోజు అనేకమైన ప్రభుత్వాలు మెడలుంచాం. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. కృష్ణన్న గారు శాంతియుతంగా చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని అంటున్నారు. కానీ బిడ్డ చెప్తా ఉన్నాం, 10వ తారీఖు నాడు రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మంచితనంగా మర్యాదగా చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వింటలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఎట్లయితే లగచర్లలో జరిగిందో అదే విధంగా సీన్ రిపీట్ అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.